హాయ్ అండి, వెల్కమ్ టు జాను వ్లాగ్స్. ఎలా ఉండారా ఫ్రెండ్స్? అందరూ బాగుంటారా? అందరూ బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలి ఫ్రెండ్స్. చాలా లాంగ్ టైం అయిందండి ఇలా లాంగ్ వీడియో పెట్టి. ఏమనుకోవద్దు, ఇంత 4 నిమిషాలు ఉంది వీడియో. అయితే ఖచ్చితంగా ఫుల్ వీడియో అయితే చూడండి. చూసి ఎలా ఉందో కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. చాలా రోజుల నుంచి సబ్స్క్రైబ్స్ అయితే పెరగడమే లేదు అస్సలకి. నాకైతే ఛానల్ ఓపెన్ చేసి దగ్గర 3 సంవత్సరాలు దాటుతుంది. ఇంతవరకు అయితే అసలు సబ్స్క్రైబ్ అయితే కనీసం 10K అన్న రావాలి, కానీ 2K వరకే ఆగిపోయింది. చూడండి, మీరు తలుసుకుంటే ఎంతసేపు ఫ్రెండ్స్, త్వరగా వచ్చేస్తారు ఫాలోవర్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే నాకు సెలవు. ఇది వీడియో వచ్చేసి మంగళవారం పోస్ట్ పెట్టాల్సింది, అలాంటిది నేను శుక్రవారం పెడుతున్నాను. అంటే టైం కుదరక డ్యూటీ వల్ల అనేసి అప్లోడ్ చేయలేదు. మంగళవారం రోజు ఇలా సిప్పు ఇక్కడ టిక్ టాక్ అయితే బ్రాండ్ చేయలేదు ఇంకా. టిక్ టాక్ ఉంది కువైట్లో. ఏమని పెట్టారంటే 1 పర్సన్కి 1 KD ఆఫర్ ఉందని వేసి పెట్టారు. అంటే నా డ్రీమ్ అనమాట, దాంట్లో ఎక్కి నీడల్లో ఇలా ఎక్కిపోవడం. కానీ భయమో, కానీ ఒక కోరిక అనేది ఉంటుంది కదా, అలాగేసి నాకు కోరిక అయితే ఉండింది ఎప్పుడు పడవలో ఎక్కాలనేసి. సరే, ఇంతకుముందు ఒకసారి అలాగే అనుకున్నాను కానీ మిస్ అయిపోయినాను. మళ్ళీ ఇప్పుడు కూడా ఎక్కుదామని వచ్చి దగ్గరికి వచ్చినాక పడవైతే అది ప్యాసింజర్ ఫుల్ అయిపోయి ఎక్కి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. అది మేము వచ్చిన ఒక 5 నిమిషాల లోపల వెళ్ళిపోయింది. అది ఇంకో 5 నిమిషాలు ముందు వచ్చేస్తుంటే మేము ఎక్కుంటాం దాంట్లో. కానీ మాకు ఏమో బ్యాడ్ లక్, మిస్ అయిపోయింది, వెళ్ళిపోయింది పడవ. నాకైతే చాలా బాధ వేసింది ఎంత దూరం వచ్చి. అంటే వాళ్ళు టైం అయిపోయింది ఫ్రెండ్స్, అప్పటికే టైం 6 o'clock అవుతుంది. ఇంకా ప్యాసింజర్స్ ఎక్కువ లేరు ఆ రోజు. అంటే సుటీ ఉంటే మనకి శుక్రవారము ఇలాంటప్పుడైతే మనకి ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. కానీ ఆ రోజు మంగళవారం కాబట్టి ఎవరు సుటీలు పెద్దగా ఉండదు. ఇంకా అందుకనేసి వాళ్ళు ఇంక లేదు మా 6 గంటలు అయిపోయింది, ఇంకా లోపలికి అలవాటు లేదు అది ఇది అని చెప్పేశారు. ఇంకేం చేద్దాము, కనీసం ఏడంది లేదు దగ్గరలో బోటు అదన్నా చూద్దాము, కొంచెం అన్న వీడియో తీసుకుందాము ఇంత దూరం వచ్చిన దానికి అనేసి దీన్ని పర్మిషన్ తీసుకొని దాన్ని ఇప్పుకొచ్చే డ్రైవర్ అయితే మాకైతే లోపలికి రానిచ్చి చూపించాడు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగున్నది, చూడండి మీరే. అసలు ఇంట్లో ఎలా ఉంటుందో అలా ఉంది కదా. నేను కూడా షాక్ అయ్యా, పడవలో ఇలా ఉంటుందా, మనం ఇంట్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది ఫ్రెండ్స్. డెకరేషన్ అయితే అది అంటే డికోరీ లాగా, టీవీ కానీ కిచెన్ కానీ చూడండి, కిచెన్ కూడా ఉంది ఇక్కడే. నేనైతే ఆశ్చర్యం వేసింది నాకైతే. అంటే ఫస్ట్ టైం కదా చూసింది, మీరు చూసుంటారు చాలామంది తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియని వాళ్ళు తెలియదు కదా అలా ఉంటుంది లోపల పడవలో అనేసి. నేనైతే ఫస్ట్ టైం చూసాను ఫ్రెండ్స్, చాలా విచిత్రం అయిపోయింది నాకే, చాలా కొత్తగా అనిపించింది ఇలా ఉంటుంది అనేసి. చూడండి, ఇదంతా ఫంక్షన్ అంటే బర్త్డే పార్టీస్కు ఏమైనా ఫంక్షన్స్కి అయితే ఇది మనకు బాడెక్కిస్తారండి. ఈ సిప్పు అంటే గంటకి 75 దినార్లు ఇస్తారు. 75 దినార్లు అంట బాడుగా. అంటే ఒక గంటకి 75 దినార్లు అంటే మన ఇండియా డబ్బులు మ్యాక్సిమం 15,000 16,000 ఉంటుంది అనమాట గంటకి. ఇంకేం చేద్దాము, మనము పార్టీస్కి వాటికి అంటే తీసుకుంటారు కదా కొందరు. ఇంకా మేమైతే ఇంకా అది లేదు కదా, వెళ్ళిపోయింది. ఇంకా దీంట్లో అన్న కొంచెం వీడియోస్ తీసుకుందాం అనేసి ఇలా వచ్చాము ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో కదా, లొకేషన్ అయితే చాలా బాగుంది. కానీ వేడి, చిన్న వేడి లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ కువైట్లో 50 డిగ్రీలు 45 డిగ్రీలు ఎండ. అది 6 o'clock అయినా కానీ మనం పోయి సేగన కూర్చుంటే ఎలా ఉంటుంది సేగ, అలా ఉంటుంది. చెమట్ల కాల్చుకుంటా ఎక్కిన వీడియోస్ తీసుకుంటా ఇలా అయిపోయింది ఫ్రెండ్స్. చాలా ఇబ్బంది అయితే పడినాం, కానీ చాలా బాధ అయితే పడినాం. కానీ ఏం చేద్దాము, నెక్స్ట్ ఏమన్నా చూద్దాం. ఈసూరి ఖచ్చితంగా నేను పడవలో ఎక్కి సముద్రంలో పోయినాక వీడియో తీసి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్, నిజంగా అయితే. ఎందుకంటే ఇప్పుడు మిస్ అయిపోయినా చాలా బాధ అయిపోయింది. నెక్స్ట్ టైం మిస్ కాకుండా టయానికి పోయి ఖచ్చితంగా ఎక్కి వీడియో అయితే అప్లోడ్ చేస్తా, చూడండి ఖచ్చితంగా. మీరైతే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.